మహాభారతంలో శ్రీకృష్ణుడు తప్పతాగిన సందర్భం ఏంటి? ఆ సమయంలో భానుమతీదేవిని రాజభవనానికి ఎందుకు తీసుకువెళ్లాడు? అసలు ఈ కథలో నిజానిజాలు ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి పాండవులను దెబ్బతీసే క్రమంలో దుర్యోధనుడు ఓ పన్నాగం పన్నుతాడు. అందులో భాగంగా శ్రీకృష్ణుడిని విందుకు ఆహ్వానిస్తాడు. విందులో అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు మద్యం కూడా ఏర్పాటు చేస్తాడు. అందరూ మితిమీరి మద్యం సేవిస్తారు. దుర్యోధనుడు కృష్ణుడితో మద్యం తాగించి అతనితో పాండవులకు వ్యతిరేకంగా ఒక వాగ్దానం తీసుకోవాలని కుట్ర చేస్తాడు. కాని దుర్యోధనుడి కుట్రను ముందే గ్రహించిన కృష్ణ పరమాత్మ అతని కోరిక మేరకు మద్యాన్ని సేవిస్తాడు. ఎంత తాగినా కూడా కృష్ణుడు తన సంయమనాన్ని మాత్రం కోల్పోలేదు. ఆ సమయంలో దుర్యోధనుడి భార్య భానుమతీదేవి కూడా విపరీతంగా మద్యం సేవిస్తుంది. ఆ మైకంలో ఆమె శ్రీకృష్ణుడిపై వాలిపోయి తన కోరికను బయట పెడుతుంది. అప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలు మాత్రమే. ఆ స్థితిలో ఉన్న ఆమెను శ్రీకృష్ణుడు చిన్న పాప వలె పట్టుకుని రాజభవనానికి తీసుకువెళ్లి అక్కడ ఆమె అత్తగారైన గాంధారీదేవికి ఆమెను భద్రంగా అప్పగించి తిరిగి వస్తాడు. ఉదయం లేచిన తరువాత జరిగిన విషయం తెలుసుకున్న భానుమతీదేవి కృష్ణుడిపై అపారమైన భక్తిని పెంచుకుని కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. ఇది ఒక ప్రాంతీయ కథ మాత్రమే. వాస్తవానికి మూల భారతంలో ఉన్న విషయం ఏమిటంటే, పాండవులు అరణ్యవాసం మరియు అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి రాజ్యాన్ని అడగడానికి శ్రీకృష్ణుడిని శాంతిదూతగా హస్తినాపురానికి పంపుతారు. శ్రీకృష్ణుడి రాక గురించి తెలిసిన దుర్యోధనుడు విందులు మరియు మద్యాన్ని ఏర్పాటు చేస్తాడు. కృష్ణుడితో మద్యం తాగించి పాండవులకు వ్యతిరేకంగా ఒక వాగ్దానం తీసుకోవాలని అనుకుంటాడు. కృష్ణుడు సూటిగా తిరస్కరిస్తాడు. ఆయన పలికిన మాట మహాభారతంలో స్పష్టంగా ఉంది. ధర్మహీనుడి ఇంట నేను భోజనం చేయను, సత్యవంతుల వద్ద భోజనం చేయడం నా ఆచారం అని పలికి శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ఆతిథ్యాన్ని తిరస్కరించి విదురుని గృహానికి వెళతాడు. మూల భారతంలో శ్రీకృష్ణుడు మద్యం సేవించాడనే విషయంపై ఎలాంటి ఆధారాలు లేవు.